Hi everyone, welcome back to Priya's Aspirants Classes. ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ వచ్చేసరికి ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఓకే, మనకి పిఎం నరేంద్ర మోడీ గారు షాంఘై కోఆపరేషన్ వచ్చేసరికి 2025 సమ్మిట్ అనేది జరిగింది అనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే చైనాలోని తియాజిన్ ప్లేస్ లో ఆగస్ట్ 31, 2025 జరగడం జరిగింది అనమాట. ఓకే, ఇది జరిగింది. ఓకే, ఇది ఎన్నో టైం మనకి చైనా హోస్ట్ చేయడం అంటే దిస్ ఇస్ ద 5th టైం అనమాట చైనా హోస్ట్ చేయడం. ఓకే, ఈ సమిట్ యొక్క ఒఫిషియల్ థీమ్ వచ్చేసరికి అప్హోల్డింగ్ ద షాంఘై స్పిరిట్ ఎస్సీఓ ఆన్ ద మూవ్. ఇది మనకి ఒఫిషియల్ థీమ్. ఓకే, ఈ సమిట్ లో మనకి దేని మీద ఫోకస్ చేయడం జరిగింది అంటే ఓకే, మనకి ఎస్సీఓ అనేది అడాప్టేషన్ అనేది దేన్ని అడాప్ట్ చేసుకుందంటే 10 years డెవలప్మెంట్ స్ట్రాటజీని అడాప్ట్ చేసుకుని ఆ స్ట్రాటజీ గురించి మెయిన్లీ మనకి ఫోకస్ చేయడం జరిగింది అనమాట. ఓకే, 10 years అంటున్నారు కదా, ఎప్పటి నుంచి 10 years అంటే 2025 నుంచి 2035 వరకు మనకి 10 years స్ట్రాటజీ అనమాట. ఓకే, ఇంకా దేని గురించి డిస్కషన్ జరిగింది అంటే రివ్యూ ఆఫ్ 25 years ఆఫ్ ఎస్సీఓ అచీవ్మెంట్స్. అంటే 25 years అచీవ్మెంట్స్ చేసుకున్న ఆర్గనైజేషన్ లో ఏం రివ్యూ చేసుకున్నారనమాట. ఈ 25 years అచీవ్మెంట్స్ ని రివ్యూ చేసుకున్నారు. ఓకే, ఇది మీటింగ్ అనేది మనకి చైనాలో జరిగింది. ఇది సమ్మిట్ అన్నమాట. ఓకే, ఇంకా మనం ఎస్సీఓ గురించి ఏం ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం మాట్లాడుకోవచ్చు అంటే ఎస్సీఓని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఇన్ ద ఇయర్ 2001 అట్ షాంఘై. ఓకే, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి చైనాలోని బెయిజింగ్ ప్లేస్ లో ఉందన్నమాట. ఓకే, అసలు ఎస్సీఓ లో టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అని అంటే 10 members అన్నమాట. ఓకే, వాట్ ఆర్ ఆ 10 members ఎవరు అని అంటే ఇండియా, చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారస్. ఈ 10 countries అన్నమాట మనకి ఎస్సీఓ లో ఉన్న 10 members అన్నమాట. మనకి ఎస్సీఓ లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో ఉన్నది 10 members. ఓకే, ఇంకా మనకి రీసెంట్ గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్ వచ్చేసరికి 10th member ఆఫ్ ఎస్సీఓ అని చెప్పేసి అంటే బెలారస్ అన్నమాట ఇన్ ద ఇయర్ ఆఫ్ 2024. ఓకే, ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది ఎస్సీఓ లో అంటే ఇన్ ద ఇయర్ 2017. ఓకే, ఎస్సీఓ యొక్క ఒఫిషియల్ లాంగ్వేజెస్ ఏంటి అని చెప్పేసి అంటే రష్యా యాజ్ వెల్ as చైనీస్. ఓకే, ఇవి మనకి ఎస్సీఓ యొక్క ఒఫిషియల్ లాంగ్వేజెస్ అన్నమాట, రష్యా, చైనీస్. ఇది ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కరెంట్ అఫైర్ అండి. మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ ఆస్పిరెంట్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.